ఎవరివన్, దిస్ ఇస్ డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అనంతపూర్. సో నన్ను రోజు చాలా మంది ఓపీలో అడిగేది ఏంటంటే అనంతపూర్ లో ఏ ప్రొసీజర్స్ జరుగుతాయి అంటే యాంజియోగ్రాము, స్టెంటింగ్, పేస్ మేకర్ ఇవి అంటే అందరికి సిటీలోకి పోవాలి అనే అపోహ ఉందన్నమాట. సో ఈ వీడియో ద్వారా మనము మన స్కోప్ ఏంటి ఇక్కడ, సో మనం తెచ్చిన చేంజ్ ఏంటి అనంతపూర్లో అనేది చెప్పదలుచుకున్నాను. సో ఇది మన క్యాత్ ల్యాబ్ అన్నమాట. ఇది మన కన్సోల్ రూమ్ క్యాత్ ల్యాబ్. అంటే క్యాత్ ల్యాబ్ అనేది ఏంటంటే మనము పేషెంట్ కి క్యాథటరైజేషన్ ల్యాబ్ అనమాట. అంటే పేషెంట్ కి యాంజియోగ్రామ్స్ చేయడము, చేయి నుంచి కాల్ నుంచి యాంజియోగ్రామ్స్, స్టెంట్స్ వేయడము, పేస్ మేకర్స్ చేయడము, హార్ట్ లో హోల్స్ క్లోజ్ చేయడము, డిఫిబ్రిలేటర్ అంటే షాక్లు ఇచ్చే మిషన్లు అమర్చడం, ఇవన్నీ చేస్తాం అనమాట. దానికి సంబంధించిన కన్సోల్ రూమ్ ఇది. సో మనం ఇప్పుడు క్యాత్ ల్యాబ్ దగ్గర కూడా పోదాము, మీకు చూపిస్తాను. సో చూడండి, ఇది క్యాత్ ల్యాబ్ అనమాట. ఇది మనం ఇన్స్టాల్ చేసిన లేటెస్ట్ మిషన్ షిమాజు అని జపాన్ కంపెనీ క్యాత్ ల్యాబ్. సో ఇది ఇంచుమించుగా కోట్లలో ఉంటుంది కాస్ట్. సో ఈ మిషన్ ద్వారా మనము పేషెంట్ ని ఇక్కడ పడుకోబెట్టేసి ఆ స్క్రీన్ లో చూస్తూ పేషెంట్ కి యాంజియోగ్రామ్స్ చేయడము, దాని తర్వాత స్టెంట్లు వేయడము, పేస్ మేకర్లు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అనంతపూర్ లో ఇలాంటి ప్రొసీజర్స్ కొన్ని సంవత్సరాల కిందట చేసేవాళ్ళు కాదు. బట్ ఈ మధ్య కాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చిన చేంజెస్ వల్ల మేము ఈ అత్యాధునిక టెక్నాలజీని మనం అనంతపూర్ తీసుకురావడం జరిగింది. ఇప్పటికే మేము ఇక్కడ మీరు స్క్రీన్ వైపు చూసినట్టయితే ఆల్మోస్ట్ 6,000 మందికి ప్రొసీజర్స్ చేసినాము. 6,000 మందికి యాంజియోగ్రామ్లు, స్టెంట్లు, పేస్ మేకర్లు వగైరా ప్రొసీజర్లు చేసి చాలా మంది వేలల్లో పేషెంట్లని కాపాడడం జరిగింది అనమాట. ఈ మిషన్ ద్వారా మనము స్కోప్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే ఏమేమి చేయగలము, ఏ విధంగా పేషెంట్కి హెల్ప్ చేయగలం అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం.